స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ జై భీమ్. గత వారం రోజులుగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పొలిటికల్ వార్ కొనసాగుతున్న విషయం మీ అందరూ తెలిసిందే. అయితే విషయం ఏంటంటే, ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ గారికి సుప్రీంకోర్టు మొన్న జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత టీవీ ఛానల్ వాళ్ళు నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏ పార్టీలో ఉన్నారని చెప్పేసి అడగడంలో భాగంగానే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారిని కూడా అడగడం జరిగింది. అయితే మీరు ఏ పార్టీలో ఉన్నారని ఆయన అడిగితే నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి తెలివిగా సమాధానం చెప్పి అక్కడి నుంచే దాటిపోయాడు. సో దీనికి కౌంటర్గా మీరు ఏ పార్టీలో ఉన్నారో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు మరుసటి నాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో దీనికి సమాధానం చెప్పే ధైర్యం లేక, దమ్ము లేక, సమాధానం లేక ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉండి రాజయ్య గారి కింద పార్టీలో పదవులు అనుభవించి శిశరికం చేసినటువంటి వ్యక్తులతోన మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలిపించుకొని వారిని చేత ప్రెస్ మీట్ పెట్టించి అలా రాజయ్య గారి అస్తిత్వం మీద కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరేమైనా చేయాలనుకుంటే రాజకీయంగా మాట్లాడాలి, అభివృద్ధి గురించి మాట్లాడాలా. మీరు ఇలా అంతకుముందుకు మీరే ఒక పాట పాడారు కదా కడియం శ్రీహరి గారు, ఆ గట్టునుంటావా నాగన్నా, ఈ గట్టునుంటావా నాగన్నా అని. మరి మీరే గట్టునున్నారు నాగన్నా అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఏ గట్టున ఉన్నారో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది. దీని గురించి మాట్లాడే ధైర్యం లేక రాజయ్య గారి శిష్యులతోన రాజయ్య గారి కింద పార్టీల పదవులు అనుభవించిన వ్యక్తులను మీరు పిలుచుకునేదే కాక మరి వారి చేతనే ప్రెస్ మీట్ పెట్టించే ప్రయత్నం చేసి రాజయ్య గారి వ్యక్తిగత క్యారెక్టరైజేషన్ గురించి డిసైడ్ చేసే మాట్లాడుతూ ఉన్నారు. రాజయ్య గారి వ్యక్తిగతం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మేము ఒకటే అంటున్నాం, మీరు ఇలాంటి వాటికి దారి తీస్తే మేము కూడా ఊకునేదేం లేదు. మా గౌరవ తాటికొండ రాజయ్య గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడితే సరికాదు. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడండి. ఈ మూల నుంచి ఒక ప్రెస్ మీటు, ఆ మూల నుంచి ఒక ప్రెస్ మీటు మాట్లాడిన ప్రతిసారి ఇవే అవుతా ఉన్నాయి. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే, సీరియస్గా చర్చ పెట్టాలనుకుంటే, మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పదలుచుకుంటే రేపు పొద్దున స్టేషన్ గన్పూర్ ఉన్నటువంటి నడిగడ్డ మీద ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఉన్నది. చేసిందే ఒక పని అంటే దానికి ఇంకా మన సపోర్ట్ చేసుకోవడం కోసం అని ఇంకొకటి చేస్తూ ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి పనిని రాజ్యాంగ విరుద్ధంగా చేసిందే కాకుండా మీరు చేసిందే రాజ్యాంగ విరుద్ధమైన పని, దానికి మళ్ళీ మీరు ఏదో మాట్లాడుతూ చర్చ పెట్టి రాజయ్య గారి మీద దూషిస్తూ ఉన్నారా? సో మేము ఊకునేది లేదు. రాజయ్య గారి సైనికులుగా చెప్తా ఉన్నాం. మేము రాజయ్య గారిని అంటే మేము ఊకునేది ఏమి ఉండదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే, చర్చ పెట్టాలనుకుంటే అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన కోరుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై డిటిఆర్.